చూడగా భయమును ఆశ్చర్యమును నీవే నా అంతరంద్రియములను చెప్పాలి. ఎక్కడుందో చెప్పాలి. కీర్తనలో 139 13 చూద్దాం. 13 నుంచి నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నిర్మించాడంట. ఎలా నిర్మించాడనంటే అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, అంతరింద్రియములను నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో డాక్టర్లు ఇచ్చే ట్యాబ్లెట్లకి నిర్మించబడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ నీ భర్త వల్ల నీకేమైనా కలుగుతుంది అని అనుకుంటున్నావేమో, సంతానం కలుగుతుంది అని అనుకుంటున్నావేమో. మరి సంతానం అంట యెహోవా ఇచ్చు కుమారులు, అంటే కుమారులు కూడా యెహోవా ఇచ్చు బహుమానం. ఈ మన ప్రార్థన, మన కుటుంబానికి మించినటువంటి ప్రార్థన ప్రభువుతో నువ్వు మమేకమైన రోజుని నీ దగ్గరికి కష్టం వచ్చినప్పటికీ అది మంచు గడ్డలా కరిగిపోతుందని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం ఏమర్థమైంది? మనకేమైనా అర్థమైందా? బయట వెలుపలను చేసిన వాడు, గిన్నెను వెలుపల చేసిన వాడు లోపట కూడా చేయలేదా? ఎక్కడ శుద్ధీకరణ జరగాలి? ఇప్పుడు నీ శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? బయట జరిగిపోతే నేను వైట్ అండ్ వైట్ పైనుంచి లయాల్చి వేసేసుకుని తెల్ల జుట్టు, అంటే ఇప్పుడు రంగు వేసుకోకూడదు అది కాబట్టి అంటున్నాను వైట్ అని. మళ్ళీ మీరు వేరే అటు ఇటు వెళ్ళకూడదు మీ మనసు. ఈ పైన నేను రంగు వేసుకోకుండా వైట్ వేసుకుని నేను బైబిల్ పట్టుకుని భారంగా వంగి నడుచుకుంటా నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను అనుకోండి. నేను అటు తిప్పకుండా ఎవరు వందనాలు ప్రహాద్ గారు వందనాలు అని అనుకోండి, వందనాలు బాబు అంట వెళ్ళిపోయారు అనుకోండి. ఇది ఎక్కడంటే ఇది ఏమైందంట పైన శుద్ధీకరణ. ఇది పైన మాత్రమే శుద్ధీకరణ. అంతరంగం శుద్ధీకరణ నిన్ను కదిపితే అప్పుడు అసలు నీ అంతరంగంలో ఏముందో బయటికి పడిపోతాం. పైకి నటిస్తాం ఎంతసేపు నటించినా ఏదొక రోజుని బ్లాస్ట్ అయ్యి మన ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. ఆ సాయంత్రము లోపల నువ్వు ఒకవేళ క్షమాపణ కానీ నువ్వు చెప్పకపోతే నువ్వు ఖచ్చితంగా దానితో నువ్వేమైపోతారు. ఏ కట్టికైతే నిప్పు ఉంటుందో ఆ కట్టి అలా కాలిపోద్దో. పగతో ఉన్నటువంటి వ్యక్తులు వారికే వారి నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటారండి. దేవుని వాక్యం చాలా కఠినంగా ఉంటుంది, అదే సమయంలో చాలా ప్రేమగా ఉంటుంది. అందుకే మనం చదివినటువంటి వాక్యం ఏమని చదివంటే ఆయన కోపించుచునే, ఆయన కోపిస్తూ ఉంటాడు నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ బుద్ధిని బట్టి ఆయన కోపిస్తూ ఉంటాడు. నీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. మళ్ళీ అయితే నా బిడ్డ కదా, మన పిల్లోడు ఎలాగా ఏడిస్తే మనం ఎలా కరిగిపోతాము కదా. ఎంత పక్కోళ్ళ మీదగా అప్పటి వరకు పెంచిన తల్లి మీదకి వెళ్ళిపోతావా? అంత దెబ్బ కొట్టేస్తావా? ఒకవేళ అల్లరి చేస్తే మాత్రం ఎవరినంటాం? సరే నేను అది కదా, అయ్యే ఉంటాయి, కొత్తగా ఉండవు కదా. ఏ కాళ్ళు అయితే పడుకున్నప్పుడు అదిగో ఆ బిడ్డ పడుకుంది, ఈ పక్క ఆవిడ అప్పుడప్పుడు చూసి మురిసిపోతుంది. బిడ్డలో అంత ప్రేమ, వాళ్ళంటే అంత ప్రేమ ఉంటది. పెంచకపోతే వాళ్ళు ఎక్కడ తంతారో తెలుసా? జాగ్రత్త. నువ్వు సరిగా పెంచకపోతే ఎక్కడ తంతారంటే వాళ్ళు ప్రతి క్షణం వేదనే. ఇది పర్లేదు, ఇంకా ఇది నవ్వినప్పుడేమో మనకు సంతోషం వస్తుంది. ఆడు ఏడిచినట్టే మన కళ్ళలో నీళ్ళు గిర్రని తిరిగితే ఆడు ఒకవేళ ఎడుతాడు అనుకోండి, రాత్రంతా కుక్క పెట్టాడు అనుకోండి, ఆడు ఎందుకు ఎత్తాడో తెలియక ఆడిపోతాం. మంచిదే, నేను కాదంటలేదు. నీ పెంచే విధానం ఉంది ప్రభువులో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సరిగా పెంచకుండా నీ కుటుంబంలో నీ ఇంట్లో 24 గంటలు వాళ్ళ మీద లాస్ట్కి మన మీదే మనం కొన్ని సార్లు మనం నిందించుకోవడంలో పిల్లలు ఏమవుతారంటే మెంటల్గా
వాళ్ళు కూడా దేవుని వాక్యం ఎంత విన్నప్పటికీ, దేవుని వాక్యం ఎంతగా నువ్వు ఉదయం భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాతానుడు నిన్ను ఓడిస్తానే ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, విశ్వాస జీవితంలో నువ్వు సాయంత్రానికల్లా నీకు ఏదైనా కోపం ఉన్నా, పగ ఉన్నా, ద్వేషం ఉన్నా, ఏమైనా ఉన్నా నువ్వు ఆ రాత్రితో క్లోజ్ అయిపోవాలి. పొద్దున్నే నీ ముఖం ఎలా ఉండాలంట? నీ ముఖం ఎలా ఉండాలి? ఎదుటి వారిని చూసినప్పుడు క్రీస్తు ప్రేమ నీ ముఖములో కనపడే రీతిలో నువ్వు ఉండాలి. ఇక పగని పాత్ర ఏం వేసుకుంటామంట? పాత్ర వేసుకుంటాం. పగనే ఏం వేసుకుంటామంట? పాత్ర ఎత్తి ఏమవుద్దంట? ఏమవుతుంది అమ్మా? అది ముందు మనశ్శాంతి ఉండదు, జాగ్రత్త కదా. కాబట్టి ఎక్కడ శుద్ధీకరించాలి? ఎక్కడ శుద్ధీకరించాలి? ఇప్పుడు ఎక్కడ శుద్ధీకరించాలి చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఎక్కడ అంతరంగములో శుద్ధీకరణ జరగాలి. నీ అంతరంగంలో శుద్ధీకరణ జరిగితే, యేసుప్రభువు మీద ఉమ్మేశారా? వేశారా? పౌల మీద వేశారా? పూర్వం పాస్టర్ల మీద వేశారా? ప్రవీణ్ పాడాల మీద వేశారా? మన మీద వేసినా మనకు చీమ కుట్టినట్టే. చిన్నప్పుడు చూడు కదా, ఒక ఆయన తాలితే నన్ను బీట్ మీ అంటాడు ఒక ఆయన కదా. అది చూడు మరి. అక్కడ సాక్ష్యం చూసారు, ఎక్కడికి వెళ్ళింది? దేవునికి స్తోత్రం చెప్దాం. అంతే. ఏమి కోపం రాదు అసలు. నీకు ఈ ధ్యాస ఉండదు. నాకు వాక్యం మీద ధ్యాస ఉంటుంది తప్ప నేను ఏం బట్టలు వేసుకున్నాను నాకు ధ్యాస ఉండదు. అయితే నాకు షూట్ వేసుకోవాలని ఉండదా? నేను కూడా చక్కగా టై కట్టేసుకోవాలని ఉండదా? మిగతా ఉడుకులుగా సూటు బూట్లు వేసేయాలని నాకు ఉండదా? ఆ 1000 రూపాయలు ఉంటే మళ్ళీ ఇక్కడ ఏదో దేనికో దానికి వస్తూ ఉంటాయి కదా. ఆ 1000 రూపాయలు ఉంటే దేనికో దానికి వస్తాయి. నేను అందుకనే ఏం చేయాలి అని అంటే, మొదటగా దేవుని పనిని చేయడానికి మనం సిద్ధపడాలి. మన కార్యాల్లో మొదటి పని దేవుని పని ఏంటి అని అంటే, సమయానికి మందిరానికి మీరు రావాలి. మొదటగా నేను చెప్పే మాట ఎప్పుడైనా సరే, మందిరానికి సమయానికి నువ్వు మందిరానికి వచ్చావు అనుకో, ఆ మొదటి క్షణం నుంచి కూడా నీ ఆశీర్వాదాలు నీ హృదయం మధ్యలో వస్తారు. మధ్యలో నేను ఏం చెప్తానో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి మీరు సమయాన్ని పాటించాలని ప్రేమతో మరొకసారి మీకు మనవి చేస్తూ, శుద్ధీకరణ జరగాలి. ఈ శుద్ధీకరణ జరగాలి అని అంటే ఏం జరగాలి? శుద్ధీకరణ జరగాలి. నీ అంతరంగంలో శుద్ధీకరణ జరగాలి. శుద్ధీకరణ జరగాలంటే ఏం జరగాలి అంటే, ఆయన ఆల్రెడీ జరిగించేసి ఆ కల్వరి శిలువలో తన రక్తమును చిందించి ఆయన మళ్ళీ ఆత్మగా మన మధ్య నివాసిగా మనతో మాట్లాడడానికి, మనల్ని నడిపించడానికి, మనం ప్రార్థన యుక్తముగా ఎలా చేయాలో రాదు కాబట్టి ప్రార్థన యుక్తముగా చేయడానికి ఆయన నీకు సహకరించి నీ అంతరంగాన్ని కరిపి నీ అంతరంగంలో ఉన్నటువంటి సమస్త మలినాలను శుద్ధీకరిస్తూ ప్రభువు దగ్గర దావీదు ఏ విధంగా ఏడ్చి, నా కన్నీటిలో ప్రభువా ఈ పరుపు కొట్టుకొని పోతుందయ్యా అని ఏ విధంగా సెలవిచ్చాడో, ఆ విధమైనటువంటి మరి దేవుని దగ్గర నీ యొక్క ప్రవర్తన అంతటిని సరి చూసుకోవలసిన బాధ్యత, క్రమం నీ అంతరంగ విశ్వాసం మీద ఉందని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఆ కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తం ఏం చేసింది అంటే, ఎబ్రీ పత్రికలోకి వెళదాం ఒకసారి. ఎబ్రీ పత్రికలోకి వెళ్దాం. ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం చదువుదాం. 9వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ చదువుకుని ముగించుకుందాం. 9వ అధ్యాయం 13. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే ఏం చేయాలంటే, ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. నిజంగా కడగబడాలి, ఉత్తుగా కడగబడకూడదు. నిజంగా కడగబడాలి. మనం ఉత్తుగా కడగబడితే ఉత్తుగానే ఉంటుంది మన విశ్వాసం. నువ్వేమి సాధించలేవు. నువ్వు పోరాటం చేస్తూ ఉంటావు.
కానీ నువ్వు సాధించలేవు. నువ్వు నిజంగా కడగబడితే దేవుని చేత, దేవుని రక్తం చేత అనగా శుద్ధీకరింపబడితే నువ్వేం చేస్తావంటే నువ్వు విజయోత్సాహంలో ఆయనతో పాటుగా బహిరంగమైన ఊరేగింపులో నువ్వు ఉంటావు. నువ్వు ఎక్కడ నిలబడితే నువ్వు నిలబడి ప్రతి స్థలమందు అబ్రహాముని ఆ రోజు రక్తం లేకుండా ఎలా శుద్ధీకరింపబడ్డారు? యేసుప్రభు రక్తం ఉందా? యేసుప్రభు రక్తం ఇప్పుడు లేదు కదా అబ్రహాంకి. ఏ రక్తమే శుద్ధీకరించింది అంటే ఆయన విశ్వాసములకు తండ్రి ఎలాగయ్యాడు అని అంటే ఇది శుద్ధి చేయలేకపోయినప్పటికీ ఈ రక్తం మేకల యొక్క గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము శుద్ధి చేయలేకపోయినప్పటికీ ఆయన ఆ యొక్క రక్తములోంచి శుద్ధీకరణ పొంది అత్యంత విశ్వాసము కలిగిన వ్యక్తిగా తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి, బలి అర్పణగా ఇవ్వడానికి మరి సిద్ధపడ్డాడంటే ఎంతగా శుద్ధీకరింపబడ్డాడో. అంటే నాకు దయచేసిన దేవుడు ఇంకొక ఇస్సాకు నాకు ఇవ్వలేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే తిరిగి దేవుడు అది ఇవ్వలేడా? నువ్వు ఏదైనా నష్టపోతే దేవుడు తిరిగి అది ఇవ్వలేడా? నువ్వు ఏదైనా నీ చేతికి ఏదైనా మరి దక్కకపోతే దేవుడు తిరిగి అది ఇవ్వలేని సామర్థ్యము లేనటువంటి వాడా? మనం ఏదైనా ఓకే పట్టుపో, ఏదైనా పట్టుపో, నువ్వు ఏదైనా ఏదైనా పట్టుపో. ఎప్పుడైతే మన మనస్సును అలా ఉంచుకుంటాం మనం దేవుని చేత ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలోకి మన విశ్వాసం మనల్ని నడిపిస్తుందని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సంగమా, గమనించాలి, శుద్ధీకరణ జరగాలి. ఎంతగానంటే నీ మనస్సాక్షి, ఇక్కడ పుట్టినోట్లో 3 అనేది రాశిలో చూడండి ఒకసారి. మన అని సారాంశం అంట. చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆత్మ ఎవరు? నిత్యుడగు తండ్రి ఆత్మ. నిత్యుడగు తండ్రి అని పిలిచారు కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు. నిత్యుడగు తండ్రి ఆత్మ, నిత్యుడగు ఆత్మ. 6:9 9:6. మరి మీరు సరి చేయడానికి మీకు ఎందుకు మరి ఎంతమందిని నేను తయారు చేశాను? మీరు సరి చేస్తారని తయారు చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం కదా మరి. ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అనగా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మరి ఆయన రక్తం చేత కడబడుతున్నామా? ఆయన రక్తం చేత విమోచింపబడి రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నప్పుడు అంట. చదవండి తర్వాత 24, 23 తర్వాత 24, 23 చదివమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా మీరు నీతిమంతులుగా ఉచితంగా నీతిమంతులు అయిపోయావంట. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతురాలు అయిపోయావంట. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతులుగా, దేవుడు నీతిమంతుడిగా మార్చాడంట. ఆయన నీతిమంతుడిగా నిన్ను నన్ను మార్చినప్పుడు మనం మరింత ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాల్సిన అవసరత ఉందని మీకు తెలియజేస్తాను. ప్రియమైన సంగమా, మరి ఆయన ఉచితంగా నీ నీతిని ఇచ్చినప్పుడు మనం మరింత శ్రేష్టమైన విశ్వాసం కలిగిన వారముగా, మరింత నమ్మకమైన విశ్వాసము కలిగిన వారముగా, మరింత స్థిరమైన విశ్వాసము కలిగిన వారముగా మనం దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. వాక్యాన్ని పఠించే వారముగా ఉండాలి. వాక్యం చదవగలిగే సామర్థ్యం నీకు లేదనుకో, నీ పిల్లల చేత, నీ మనవల చేత పోగండి సేపు కూర్చోబెట్టుకుని దేవుని నేర్పండి. దేవుని మాటలు. వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడంట? ఏటి నుండి తొలగిపోడు, వాక్యము నుండి తొలగిపోడు. ఆ వాక్యం నుండి తొలగిపోనప్పుడు ఒకవేళ అపరాధముల చేతను, పాపముల చేతను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు
ఏం చేస్తుందంటే ఈ వాక్యము నీ వాక్యము చేత నన్ను నీ వాక్యము చేత నన్ను నీ వాక్యము మాత్రమే నన్ను బ్రతికిస్తుందంట. మన గొడవ ఏంటంటే వాక్యం చదవండి అని ఎవడో చెప్పకుండా నువ్వు వాక్యం అలా ఎందుకు చెప్పావు యూట్యూబ్లో, వెంటనే వాక్యాన్ని తప్పుతో పట్టిస్తున్న డాష్ 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 మళ్ళీ ఇంకొక ఆయన. ఈ యూట్యూబ్ గొడవ ఏమైందంటే లాస్ట్కి అసలు బైబిల్ ఎవరే వీళ్ళ గొడవ పడలేకపోతున్నారా అని విశ్వాసంలోంచి బయటికి మనం తప్పుకునే పరిస్థితి ఇవాళ వచ్చేసింది అయ్యానంటే కారణం ఏంటయ్యానంటే తెలిసి తెలియదంతా యూట్యూబ్లో చెప్పేసి గందరగోళాన్ని సృష్టించి సాతానికి దేవుని మీద ఆనుకుంటాం కదా, సాతానికి మరింత సాకారులుగా మారిపోతున్నారు. సంఘానికి సాకారులా కాదు, సాతానికి సాకారులాగా. అంటే వాళ్ళకేం పోయింది, నువ్వు పోతే పోతావు, వాళ్ళదేం పోయింది, వాళ్ళకేం పోయింది. ఆయమంట నెలకు 2 లక్షలు 1,50,000 డబ్బులు వచ్చేస్తుంటే వాళ్ళకేం పోయింది, ఆయమంట బుడం తినకం వచ్చేసిందిగా, ఇంకా ఉద్యోగంతో సంబంధం ఏముంది, తృణప్రాయంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తావు. పూర్వం యూట్యూబ్ లేనప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టినటువంటి సేవకులు ఏమంటే ఎంతమంది ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చారు? రై చేతులేదు ఇలా చూడండి. ఏమంటే వాడిని గారు మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ ఒక ఆయన తెగ నవ్వించి కడుపులోంచి నొప్పి వచ్చేసి కిందడి దొల్లి, అది స్టీవెన్ గారు కిందడి దొల్లేస్తూ ఉంటారు. ఆయన వాక్యం చెప్తే లాస్ట్లో చెప్పి ఒక్క 15 నిమిషాలు మంచి వాక్యంతో అలా దట్టించి వదులుతూ ఉంటాడు. ఆయన మంచి వాక్యం చెప్తాడు. ఆయన ఫ్రెండ్, ఆయన క్లాస్మేట్ సూర్యారావు గారు అని కరెక్ట్గా చెప్తున్నాను తప్పు చెప్తున్నాను, క్లాస్మేట్. ఏం మానేసి వెళ్ళిపోయాడు? మీరు ఉద్యోగానికి వెళ్ళారు, ఆయన ఏం మానేసి వెళ్ళాడు? ఉద్యోగం మానేసి దేనికి వెళ్ళాడు? ప్రభు సేవకి వెళ్ళి దేవుడు ఇచ్చినంత మట్టుకే బ్రతికారు. ఈ గోళ్ళ ఘోషలు లేవు. వాళ్ళకి ఏ సంఘం ఇస్తే ప్రభా నువ్వు నాకు ఈ సంఘం అప్పచెప్పావు లోదరను, నేను ఇందులో బ్రతుకుతాను. ప్రభా ఇది అప్పచెప్పావు సెవెంత్ డే, నేను అందులో బ్రతుకుతాను. నువ్వు అప్పచెప్పావు, ఎవరు ఎక్కడ వీటికి వెళ్ళే వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడినటువంటి మరి వ్యక్తులు వాళ్ళ. ఇప్పుడు వీళ్ళేంటి, అలా నాదే, వాళ్ళ నేను తప్ప, నువ్వు తప్పు ఎవడో తప్పు చెప్పావని చెప్పగలరు? రాత్రి వాక్యం చదివాం కదమ్మా. ఎవడు ఆయన దేవుడు ఎంత మాత్రమని ఎవడు చెప్పగలడు? దేవుడు అంత మాత్రమని ఎవడు చెప్పగలడు? అనంతుడైన దేవుణ్ణి నువ్వు ఇంత అంత నువ్వు కొలమానం చేయగలవా? కొలవగలవా? నువ్వు కొలవాల్సింది ఏంటో తెలుసా? నీ విశ్వాసం. నువ్వు కొలవాల్సింది నీ విశ్వాసం. అలా నీ విశ్వాసం ఎంత? ఆయన ఎదుగుదాం. నువ్వు నెతకాలంటే, ఆయన కనపడాలంటే మొదటగా నీ విశ్వాసాన్ని దేవుడు కొలుస్తాడు ఖచ్చితంగా. అందుకే ఏమన్నాడు, నీ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరించాలి. ఇక్కడ ముళ్ళపొదలు ఉంటే నీ అంతరంగంలో ముళ్ళపొదలు ఉన్నాయి, నీ అంతరంగంలో ద్వేషం ఉంది, నీ అంతరంగంలో పగ ఉంది, నీ అంతరంగంలో ఇంకా ఏమైతే ఉండకూడదో రామపత్రిక 1వ అధ్యాయం మీరు చదివారనుకోండి, మనం గుండెకి పోయే విషయాలు ఉంటాయి. రామపత్రిక 1వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ ఉంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ ఉంటాడు, మళ్ళీ కొరింథీ పత్రికలో పౌలు వివరిస్తూ ఉంటాడు. ప్రతి పత్రికలను మళ్ళీ ఎక్కడొక చోట కొత్త అంశాన్ని దేవుడు ఆయనకి ప్రేరేపించిన కొత్త అంశాన్ని రాస్తుంటాడు. మరి 16 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క మరి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, మళ్ళీ 16 అధ్యాయాలు పైనే కలిగినటువంటి రోమపత్రిక, ఆ చివరి అధ్యాయాలు, మొదటి అధ్యాయం దేవుని గురించి మాట్లాడితే చివరి అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడతారో తెలుసా? దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి వారి గురించి, దేవుని సంఘాన్ని చెరుపుతున్నటువంటి వారి గురించి చివరి అధ్యాయంలో ముగింపులో మాట్లాడుతూ ఉంటాడు. ముగింపులో ప్రియమైన సంగమా గమనించాలి, మనం శుద్ధీకరింపబడుతున్నామా లేదా? వాక్యము సరిగా నీకు అందుతుందా లేదా? వాక్యం చేత నువ్వు హెచ్చరింపబడుతున్నావా లేదా? నేను వెళ్తే ప్రసాద్ గారు ప్రతిరోజు ఇలాగే ఈ కత్తితోటి అట్టుకున్నాడండి, ఇక్కడ డెటాల్ బాటిల్ అట్టుకున్నాడు అంటే నేను ఏం చేయలేను. కానీ మరి శుద్ధీకరించబడాలంటే కొంచెం గాయం అవుతుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రేమతో నీ వాక్యాన్ని బోధించే డాక్టర్ లాగా మాత్రమే నన్ను చూడాలి. డాక్టర్ కూడా కాదు, ఆయన పరమ డాక్టర్ కదా. నేనెవడే పక్కన ఉన్న అసిస్టెంట్ కాంపౌండర్ కూడా అంటలేదు, అసిస్టెంట్ కాంపౌండర్లో. మళ్ళీ ఇందులో కూడా అసిస్టెంట్ కాంపౌండర్ దేవుడు అడుగుతాడు అనుకోండి, ఏం అడిగితే ఇవ్వాలి? కత్తిరి అడిగితే వెంటనే డాక్టర్ గారు కత్తిరి అడిగితే కాంపౌండర్ ఏమివ్వాలి? కత్తిరి ఇవ్వాలి. మళ్ళీ పక్కనే కత్తి అడిగితే కత్తి ఇవ్వాలి. మరి కత్తిరికి మళ్ళీ నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ ప్రకారం అందింతా ఉండాలి, మళ్ళీ గ్లౌజులు వేసుకోవాలి. అలా చెప్పడం వరకు మాత్రమే. కానీ ఈ వాక్యం మాత్రం తప్పి నేను బయట చెప్పినప్పుడు ఎప్పుడైనా మీరు ఒకవేళ నన్ను డైరెక్ట్గా చెప్తే బాధపడతానని అనుకుంటాను. నేను బాధపడినాం. ఒకవేళ మీ మనసుకు అనిపించింది అనుకోండి, కాగితం మీద రాసి మీరు కానుక సంచులేని
దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మీరు ఆ పని ఎవ్వరూ చేయడంలే. అయితే నేను కరెక్ట్గా చెప్తున్నానేమో అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా చెప్తున్నప్పుడు కూడా మనం యూట్యూబ్ల మీద ఆధారపడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. అవి చెవికి ఇంపుగా ఉంటాయి. హృదయాంతరంగంలో మిమ్మల్ని నడిపించి దేవుని దగ్గరికి నడిపించగలరు. చెప్పండి, ఎవరైనా ఒక యూట్యూబ్ చూసి మీరు అలాగా ఒక యూట్యూబ్లో మీకు చెప్తాను, పిడి సుందరరావు గారు కూడా నేను తిరిగాను కదా. పిడి సుందరరావు గారిని తీసుకొచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టాను. 2000 చెప్పండి ఎప్పుడు తెలుసా? 2001 మే 28, 29, 30, 31 ఏంటనుకుంటున్నారు? పెద్ద పెద్ద పోస్టర్లు ఏం చేశాను మంచి స్పీడ్ మీద. ఏంటనుకుంటున్నారో? కట్టె మిగిల్చిన కన్నీటి కాదా. ఆ పక్కన పిడి సుందరరావు గారి ఫోటో, ఈ పక్కన నా ఫోటో. అయ్యి బాబు ఈడి మీటింగ్లు ఎట్టేస్తున్నాడు ఏంటి అన్నారు. మనం అంటారు కదా, అప్పటి వరకు మనం ఉన్న పరిస్థితి ఏంటి కదా. ప్యాంట కింద కత్తెట్టుకు తిరిగి ఆ రోజుల్లో మనం పోస్టర్ ఒకటి ఏం చేసి, ఆ పోస్టర్ కింద ఈ పక్కన నా ఫోటో ఏం చేసి, ఆ పక్కనే పిడి సుందరరావు గారు ఫోటో వేసేస్తే ఇదేంట్రా బాబు మీటింగ్లు ఎట్టేస్తున్నాడు అన్నారు. ఆఖరు పెట్టాం. ఇక్కడ కుట్ర జరుగుతుంది, జరిగింది ఎప్పటిలాగే జరిగి మొత్తం మీద అయినా బంపర్ హిట్ ఏదో అయిపోయింది. అది మొత్తం మీద మేము కానుక పట్టలేదు. లాస్ట్ రోజు అన్నాడు, ఈ రోజు అన్న నువ్వు కానుక పట్టవా అన్నాడు. ఆ రోజు నుంచి నేను కానుక పట్టలే. నాకు తెలియదు, వాక్యం నాకు పరిపూర్ణంగా తెలియదు. అలా కానుకలు పట్టకూడదని ఎక్కడైనా రాయబడి ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానుక పట్టకపోతే అబ్బాయి లేదు, కానుక పట్టాలి అని చెప్పి పిడి సుందరరావు గారు చెప్తే, అప్పుడు ఆ కవర్లను ఆ డబ్బాలు అయ్యో 2 దొరికితే అవి పట్టుకుని ఆ కానుకలు పెట్టాం. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఆ పిడి సుందరరావు గారు యేసు ప్రభు దేవుడు కాదని అంటే నేను ఆ రోజునే తప్పుకున్నాను. ఎప్పటికీ 2 సంవత్సరాలకే. అప్పటి వరకు నేను పిడి సుందరరావు గారు లాగా చెప్పేవాడిని వాక్యం. ఎవరిలా చెప్పేవాడిని? పిడి సుందరరావు గారు లాగా చెప్పేవాడిని. బైబిల్ చదువుతుంటే దేవుడు అంటున్నాడు. ఎలా చెప్పాలంట నేను వాక్యం? ఎవరు సారూప్యతలోకి రావాలంట? క్రీస్తు సారూప్యతలోకి రావాలంట. అమ్మో, మనం వాళ్ళకలా చెప్తున్నాం ఏంటి? మనం ఎవరిలా చెప్తున్నాం? పిడి సుందరలా చెప్తున్నాం ఏంటి వాక్యం? అలాగా అందరిని విమర్శించేస్తున్నాం ఏంటి? బైబిల్ చదివిన తర్వాత నువ్వు సాత్వికముతోను దీర్ఘశాంతముతోను నువ్వు వాక్యమును బోధించాలంట. మేము ఎలా బోధించినప్పుడు కమాన్ తొడ మేసం ఇలా తిప్పుతూ చెప్పేస్తున్నాం. వాక్యం ఏం చెప్తుంది బైబిల్? నువ్వు దీర్ఘశాంతంతో చెప్పాలంట. వాక్యం నువ్వు ఎలా పెడితే అలా చెప్పకూడదంట. వాక్యం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంట, జాగ్రత్తగా మాట్లాడాలంట. నువ్వు మాట్లాడే మాట వలన నువ్వు నీ సహోదరుని ఒకరిని పోగొట్టుకోవడానికి వీల్లేదయ్యా అని హెచ్చరిస్తూ ఉంటాడు పౌలు. కానీ మిగిలిన వారిని గద్దించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి. కానీ అది ఎంతవరకు ఉండాలంటే తగుమాత్రం ఉండాలి. కాబట్టి ముందు నువ్వు సాత్వికముగా మారని ఆత్మ సంబంధమైన కార్యాలు అప్పుడు మనం మళ్ళీ బైబిల్ చదవడం ప్రారంభించాను. రే బాబు, పీడి తప్పు చెప్పేస్తున్నాడు రా మీకు అర్థమవుతలేదని నా స్నేహితులు, పాస్టర్స్, అందరూ బంధువులు అందరూ హెచ్చరిస్తే నేను అలాగే 2 సంవత్సరాలు తిరిగాను. 3వ సంవత్సరం నుంచి ఎందుకో నా మనసు అంగీకరించలేదు. యేసుప్రభు దేవుడు కాదని, కుమారుడు మాత్రమే అంటే నా మనసు అంగీకరించలేదు. నాకు నేనుగా డ్రాప్ అయిపోయాను. లేదంటే నేను కూడా ఆ గుంపులో పెద్ద సంఘాన్ని కలిగి ఉన్నవాడుగా ఉండాలి. సరే, దాన్ని పక్కన పెడదాం, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఒక 20 సంవత్సరాలు గిర్రుని తిరిగాయి. 24 సంవత్సరాలు గిర్రుని తిరిగాయి. ఈ లోపల మనం సంఘం పెట్టాం, మనం ప్రారంభించాం, అన్నీ చెప్పాం. నేను ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తున్నాను? ఆయన కుమారుడు, ఆయన దేవుడు కూడా, మరలా దేవునికి స్వరూపమై ఉన్నటువంటి దేవుడు అని నేను బోధించడం ప్రారంభించాను. విత్ రెఫరెన్స్ల ఆధారంతో. దేనితోటి? విత్ రెఫరెన్స్ లేకుండా వాక్యం నేను చెప్పను. వాక్యంతో చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఏమైందనంటే యేసు ప్రభు ముష్టి అడిగాడు దేవుణ్ణి, తండ్రిని ముష్టి అడిగాడనే ఎప్పుడైతే ఒక మెసేజ్ మరి పిడి సుందరరావు గారు అబ్బాయి మాట్లాడిన వెంటనే బొగ్గు మందంతే ప్రపంచం అంతా. క్రైస్తవ సమాజం ఏమేం చేసింది? వెంటనే కౌంటర్ల మీద కౌంటర్లు, పోస్టుల మీద పోస్టులు. ఎప్పుడే ఇంకా అది ఒక 3 నెలలు అదే గొడవ. ఒక ఆయన అయితే ఈయనకే ఏదో క్రైస్తవ సామ్రాజ్యాన్ని రాసి ఇచ్చేసినట్టు ఒక ఆయన అయితే ఖబర్దార్ BOUI అన్నాడు. ఒక ఆయన ప్రస్తుతం ఫామ్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎవడు ఖబర్దార్లు చెప్పుకునేది కాదు ఇది. ఎవడు వార్నింగ్లు ఇచ్చుకునేది ఎంత మాత్రం కాదు ఇది. మొదటగా నీ భక్తి విశ్వాసాన్ని నువ్వేం చేయాలి అంటే నువ్వు దాన్ని కాపాడుకోవాలంట. ఎప్పటికీ ఎలా కాపాడుకోవాలి? ఒక చక్కని ఉపమానం చెప్పాడు ఆయన. ఎలాగంటే నూనె కలిగిన
కన్యకల ఏ కన్యకలు? బుద్ధి గల కన్యకలు. నీకు బుద్ధి ఉంటే ఎదటోడిని మనం విమర్శించాం అసలు? ఎదటోడు పొరపాటు చేసినప్పుడు గద్దెంతాం, అది హెచ్చరిస్తాం, కానీ మనం బుద్ధి లేని వారిగా మనం ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎందుకు ఈ ఉపమానం ఇచ్చాడు? బుద్ధి కలిగిన కన్యకలుగా మీరు ఉండండి, ఆ నూనె కలిగి ఉండాలి. నూనె లేకుండా అంటే వాక్యం కలిగి ఉండాలి. నువ్వు వాక్యం కలిగి ఉంటే ఎవడు తప్పు మాడుతున్నావు, ఎవడు రైట్ మాడుతున్నాడో ముందు నువ్వు సరి చేసుకో. నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో నువ్వు బ్రతుకు. నువ్వు సాక్షిగా నిలబడు. దేవుడు నీ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఎంతమందిని ఆయన మార్చాలో, ఎంతమందిని నీకు ఇవ్వాలో ఆయన ఇచ్చుకుంటూ వస్తాడు. నీ వార్నింగ్ల ద్వారా ఏమి ఇక్కడ అవ్వదో. ఎందుకు అవ్వదో చెప్పనా మీకు? సెవెంత్ డే అంటే, సెవెంత్ డే క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ? సెవెంత్ డే క్రైస్తవులు ఉంటారు కదా మనకి. సెవెంత్ డే క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. సెవెంత్ డే క్రైస్తవులు 7వ రోజు చేయకూడదు. ఆదివారం ఆరాధన బైబిల్లో ఉంది. 16 అధ్యాయంలో అనుకుంటా మొదటి వచనాల్లో, 14 అధ్యాయంలో మొదటి వచనాల్లో, కొరింథీ పత్రికలో ఆదివారపు ఆరాధన అని వ్రాయబడింది. అంటే ఆదివారం ఆరాధన చేయండి అబ్బాయి అని దేవుడు పౌలుకు చెప్తే, పౌలు ప్రభువా మరి ఆరాధన ఎప్పుడు చేయమంటావు? మరి ఏ రోజు పెడితే ఆ రోజు మేము ఆరాధన చేస్తాను, ఇక్కడ కుదురుతలేదు, నేను వెళ్ళి వాక్యం చెప్తే కుదురుతలేదు, ఏం చేయమంటావు? నీ క్రమం ఏంటంటే మొదట ఆదివారం మరి దేవుడు మొదటగా కార్యాన్ని జరిగించినటువంటి రోజు. వారాలు లెక్కెట్టినప్పుడు శనివారము, శుక్రవారం అని వస్తామా? ఆదివారము, సోమవారం అని వస్తామా? ఆదివారం నుంచి అని మనకు తెలియకుండా మనం వస్తున్నామంటే దేవుడు మొదటి సృష్టి ఆదివారం కింద లెక్క ఇక్కడ. అయితే దేవుడు ఆదివారం ఆరాధనలోకి మనల్ని నడిపించి శనివారాన్ని ఆరాధన ముగింపు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇంకా శనివారమే నువ్వు ఆరాధన చేస్తున్నావంటే నువ్వు ఎక్కడో తప్పుతున్నావు ఆత్మ సంబంధంగా. వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదవడంలే. వాక్యాన్ని నీకు ఎవరో చెబితే చెప్పిన దాన్ని విని నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ వాక్యాన్ని చదవకుండా, ఈ వాక్యాన్ని వినకుండా నువ్వు ఎవరో చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి ఉపోద్ఘాతాలను బట్టి మనిషి ఇప్పుడు మారడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. నువ్వు చదవలేనప్పుడు నువ్వు చదివించుకుంటూ వినాల్సిందే. నువ్వు చదవలేనప్పుడు నువ్వు చదివించుకుంటూ వాక్యాన్ని వినాల్సిందే. నువ్వు వాక్యం వింటావు, ఆయనకి నచ్చింది చెప్తున్నాడు. యూట్యూబ్లో ఎలా చెప్పితే ఎక్కువ వ్యూస్ వస్తాయో. ఒక ఆయన వచ్చాడు మొన్న నా దగ్గరికి. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మీకు వ్యూస్ పెరగాలంటే నాకు 2,000 ఇవ్వండి అన్నాడు. నా వ్యూస్ అంతే ఉన్నారు, నా వ్యూస్ రారని చెప్పాను నేను. నాకు వ్యూస్ రారు నా యూట్యూబ్లో. నా హయ్యెస్ట్ ఏదైనా ఉందంటే మరి 100 మంది చూస్తే గొప్ప. ఎందుకు రారు? వాక్యంలో చెప్తే యేసుప్రభు వారి మీదకే రాళ్ళు ఎత్తారు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు మీదకే రాళ్ళు వేశారు. వాక్యంలో చెప్తే మనం కూడా వాక్యంలో చెప్తే మీరు ఇంతమంది ఉంటారు, ఇంకో 10 ఏళ్ళు పోయిన ఇంతే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరత లేదు. నా ధైర్యం ఏంటి? నాకు చాలు ఈ మాత్రం చాలు. మిమ్మల్ని నేను రెడీ చేస్తే చాలు, మిమ్మల్ని సిద్ధపరిస్తే చాలు. మీలో సగం మంది ఉన్న యవనస్తులు రాండ్రు కానీ ఎవరైనా దేవునికి సిద్ధపాటు కలిగిన వారుగా ఒక 10 మందిని నా జీవితకాలంలో నిలబెడితే చూడండి. పత్రికలు చివరి అధ్యాయాలన్నీ చదవండి. మీరు పత్రికలో పౌలు తను విశ్వాస ప్రయాణంలో ఎంతమంది పౌలుని విడిపోయారో, ఎంతమంది చేత పౌలు చేత ఎంతమంది సత్కరించబడ్డారో, పౌలు చేత ఎంతమంది పొగడబడ్డారో, దేవునికి మరి ఎంతమందిని పౌలు దేవునికి అప్పగించాడు. ఎప్పుడు స్టోరీ చెప్తున్నాం పౌలు అని? ఎప్పుడు స్టోరీ చెప్తున్నాం అబ్రహాం అని? ఎప్పుడు స్టోరీ చెప్తున్నాం దావీదు అని? 1000 సంవత్సరాల క్రితము జరిగిన మాటలు మనం చెప్తున్నాం. మనకి ఎప్పటికీ మన క్రైస్తవులకి మరి చాలా మందికి జ్ఞానం కలగలేదు అని అంటే, పోయిన వారం చదువుకున్నాం కదా మొదటి కొరింథీ పత్రిక మరి 16 అధ్యాయమా 13 అధ్యాయమా. దేవుని జ్ఞానము కొందరికి 33వ వచనం, కొందరికి లేదని. దేవుని జ్ఞానం లేదు చాలా మందికి. దానివల్ల ఏమవుతుందంటే క్రైస్తవ సమాజాన్ని సాతానుడు దొంగిలిస్తున్నాడు. ఎవరు దొంగిలిస్తున్నాడంట? క్రైస్తవ సమాజాన్ని. మేమందరం క్రైస్తవులమే అంటున్నాం, మనమే ద్వేషాన్ని ప్రకటిస్తాం. మనం అందరం క్రైస్తవులు అంటాం, మనమే వాడి తప్పు వీడి తప్పు అంటాం. నువ్వు రైట్ చెప్పుకుంటూ వెళ్ళిపో. ఒకటి తప్పుని మనం ఎత్తాల్సిన పని లేదు. అసలు నువ్వు ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, ఎవరికి నువ్వు బుద్ధి చెప్పాల్సిన పని లేదు. నువ్వు బుద్ధిగా బతుకు. నువ్వు నీ అంతరంగాన్ని ఏం చేయాలంటే లోపట శుద్ధీకరించాలంటే ఇక్కడ ఏమున్నాయంట? ముళ్ళతుప్పులు ఉన్నాయంట. ఏమి ఎదగనివ్వడం లేదంటే వాక్యాన్ని ముళ్ళతుప్పలు ఎదగనివ్వడం లేదు. వాక్యాన్ని ముళ్ళతుప్పలు ఎదగనివ్వకపోవడం వల్ల వాక్యము నీలో ఫలించడం లేదు. వాక్యము నీలో ఫలించకపోవడం వల్ల ఏమైంది అనంటే నీకు ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం. నీ వాక్యము ఫలించాలి అనంటే, నీ వాక్యము ఫలభరితముగా మార్చబడాలంటే
నీటి ఓరన నాటబడినటువంటి నిరవంజి చెట్టు వలె ఉండాలంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే ఏముండాలయ్యా అంటే, ఏముండాలి అంటే ముందు మన హృదయములో ఏముండకూడదండి? మన హృదయంలో ముళ్ళ పొదలు అనబడుతున్న ఆ శరీర కార్యాలు ఉండడానికి వీలేదు. ఈ సంగమా అర్థమవుతుందా? మరి మనం శుద్ధీకరింపబడాలి. ఎవరు మనం శుద్ధీకరింపబడతామంటే మనం ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం శుద్ధీకరింపబడాలి. దావీదుకి మొదటగా శుద్ధీకరణ చేయబడింది. మొదటిగా అందుచేత దావీదు మీదకి దేవుని ఆత్మ అప్పుడప్పుడు వెళ్ళినప్పటికీ మరి దావీదు ఆత్మచేత నింపబడి ఆయన పక్షాన ఉండి మరి దావీదు 10,000 కొలదిని సౌలు 1,000 కొలది అనే గొప్ప అద్భుతమైన నానుడి ఆయన పొందుకున్నాడు అని అంటే మరి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద పనిచేసిన కనుక మనము కూడా దేవుని ఆత్మచేత సంధింపబడిన వారముగా, దేవుని వాక్యానికి లోబడిన వారముగా మరి ఆయన రక్తం చేత మనం ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంట? మనం శుద్ధీకరింపబడాలంట. మేకల యొక్క గొర్రెల యొక్క కోళ్ళ యొక్క ఈ రక్తం అంట దేవుని రక్తంతో సమానమైన రక్తం ఎప్పటికీ కాదంట. ఈ రక్తాన్ని చిందించినటువంటి వీటి ద్వారా శుద్ధీకరింపబడలేకపోయారు. ఆ రక్తము ఎప్పటికీ నిన్ను విమోచించలేకపోయింది. ఆ రక్తం నిన్ను ఎప్పటికీ శుద్ధీకరించలేకపోయింది. ఆ రక్తము నిన్ను ఎప్పుడు కూడా పరిపూర్ణంగా కడగలేకపోయింది. కాబట్టి ఆయన రక్తం చేత కడగబడాలి. ఆయన రక్తం చేత కడగబడాలి అని అంటే రక్తం ఏది ఎక్కడ దొరికింది? ఏది రక్తం ఏది చూద్దామా? కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక. ఈ మాట చదివేసి క్లోజ్ చేసేద్దాం, బలరాధనలోకి వెళ్ళిపోదాం. ఇందాక రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదివాం. మీరు ఆయన రక్తం చేత విమోచింపబడి క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా అంటే ఆయన రక్తం చేత మనం విమోచింపబడ్డాం. విమోచన ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతేనా? ఇప్పుడు ఈ రక్తం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఎవరిలో దొరుకుతుంది రక్తం? ఎవరిలో దొరుకుతుంది రక్తం? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు 1 కొరింథీ పత్రిక కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను ఎవరి ఆత్మయందు? దేవుని ఆత్మయందు ఎవరు కడగబడాలి? ఈ దేని ఎందుకు కడగబడాలి? ఆత్మ ఎందుకు కడగబడాలి? ఆత్మచేత కడగబడాలి. ఆత్మ ఎందు అంటే ఆత్మచేత, ఆత్మలో నువ్వు కడగబడాలి. అంటే దేవుని ఆత్మ నిన్ను శుద్ధీకరించాలి. ఆయన రక్తము ఆత్మగా మారినప్పుడు ఆ రక్తం చేత నువ్వు శుద్ధీకరింపబడి, ఆ రక్తం చేత నువ్వు విమోచింపబడి, అనగా ఆత్మచేత శుద్ధీకరింపబడి, ఆత్మచేత విమోచింపబడి తిరిగి నువ్వేమవ్వాలంటే నువ్వు తిరిగి చదవండి. ఏముంది చదువుదాం చూడండి ఒకసారి. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడు. దేనికి స్తోత్రం. నువ్వు నీతిమంతులుగా అంటే ఆ రక్తం వచ్చి కలువరి శిలువలో కార్చిన రక్తం వచ్చి నిన్ను శుద్ధీకరించడం లేదు. ఆత్మగా మార్చబడిన నిత్యుడగు ఆత్మగా మార్చబడిన ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన సంగమా, మరి అటు రీతిగా శుద్ధీకరింపబడాలా అని ఒకవేళ మనం అనుకున్నప్పుడు ఆత్మ మీద ఆధారపడిన వారుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో నువ్వు సరి చూసుకోవాలి. ఆత్మ సంబంధమైన మనిషిగా నువ్వు మార్చబడాలి. అప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మలో ఉండి ఆయన మాటలు నీకు అర్థమయ్యే రీతిలో నీకు బోధిస్తాడు. కనుక ప్రియమైన సంగమా, మరి ఆయన ఆత్మ సాదృశ్యమైనటువంటి ఆ రక్తాన్ని మనం స్వీకరించడానికి మోకరిందాం. ఈ మాటలు మన హృదయంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.